సిటీలో జంక్షన్ల వద్ద రోడ్డు దాటడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు పాదచారులు. మెహదీపట్నం కూడలిలో అయితే పాదచారుల అవస్థలు అంతా ఇంత కాదు. వాహనాల రద్దీ వల్ల రోడ్డు దాటడం మరింత కష్టంగా మారింది. అయితే ఇక నుంచి ఆ అవస్థలు తీరిపోతున్నాయి. ఉప్పల్ మాదిరిగా మెహదీపట్నంలో స్కై వాక్ అందుబాటులోకి రానుంది. అడ్డంకులన్నీ తొలగిపోవడంతో స్కైవే నిర్మాణానికి పనులు కూడా స్టార్ట్ అయిపోయాయి. ఇంతకు స్కై వాక్ పనులు ఎక్కడి వరకు వచ్చాయి? ఎప్పటికల్లా ఇది పూర్తవుతుంది? టేక్ ఏ లుక్. ప్రయాణికులతో అత్యంత రద్దీగా ఉండే మెహదీపట్నంలో స్కైవాక్ నిర్మాణానికి లైన్ క్లియర్ అయింది. దీంతో స్కైవాక్ పనులు చకచక జరుగుతున్నాయి. పాదచారుల భద్రతను దృష్టిలో పెట్టుకుని వారు సులువుగా రోడ్డు దాటేలా ఇక్కడ స్కైవే నిర్మించాలనేది ఎప్పటి నుంచో ఉన్న ప్రతిపాదన. అయితే ఇక్కడి రైతు బజార్ ప్రాంతంలోని తమ భూములను ఇచ్చేందుకు కేంద్ర రక్షణ శాఖ అంగీకారం తెలపకపోవడంతో ఎన్ని రోజులు ముందుకు సాగలేదు. రక్షణ శాఖ పరిధిలోని 0.51 ఎకరాల స్థలం తమకు బదిలీ చేయాలని గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రయత్నించింది. ఆ సమయంలో కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడంతో స్కైవాక్ ప్రతిపాదనలకే పరిమితమైంది. రైతు బజార్ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్య రోజురోజుకు పెరిగిపోతుండగా సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల ఢిల్లీ వెళ్లిన సమయంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ను కలిశారు. రక్షణ శాఖ భూములను తమకు బదిలీ చేయాలని కోరగా సానుకూలంగా స్పందించారు. అక్కడున్న డిఫెన్స్ జోన్ కు ఇబ్బంది లేకుండా కేంద్ర ప్రభుత్వం సూచించిన మార్పులకు అనుగుణంగా స్కైవే డిజైన్ లో సీఎం మార్పులు చేయించారు. సవరించిన కొత్త ప్రతిపాదనలను కేంద్రానికి పంపగా అవసరమైన మేరకు భూములు కేటాయించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. నగరంలో రోజు రోజుకి ట్రాఫిక్ సమస్యలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అయితే ప్రజలు పెరుగుతున్న కొద్దీ ఈ ప్రాంతాల వారీగా వాహనాలు కూడా పెరుగుతూ ఉన్నాయి. అయితే నడవడానికి పాదచారులకి ఇంకా ఇబ్బందులు అయ్యే అవకాశాలు అయితే చాలా ఉన్నాయి. అయితే దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం అయితే స్కైవాక్ ను నిర్మించాలని అయితే ఆలోచన ముందుకు తీసుకొని వచ్చింది. అయితే మనకు తెలిసిన విషయం ఉప్పల్ స్కైవాక్ అనేది ఎంత పెద్దగా అభివృద్ధి చెందిందో. ఆ తర్వాత మెహదీపట్నం ఇంకా రద్దీ ఉన్న ప్రదేశం మెహదీపట్నం కాబట్టి ఇక్కడ రైతు బజార్ దగ్గర స్కైవాక్ నిర్మించాలని అయితే ఆలోచన చేయడం జరిగింది. అయితే కొన్ని ఇతరేతర కారణాల వల్ల స్కైవాక్ ని అయితే నిర్మించడానికి వెనుకడుగు వేయడం జరిగింది. ప్రస్తుతానికైతే ఇప్పుడు మనం ఈ మెహదీపట్నం దగ్గర ఉన్న స్కైవాక్ దగ్గర అయితే ఉన్నాం. ఇక్కడ ఈ పనులు అయితే ముందుకు సాగుతూ ఉన్నాయి. ఇప్పుడు వడివడిగా సాగడం అయితే ప్రారంభించాయి. గతంలో ప్రభుత్వం స్టార్ట్ చేసినాక కూడా పర్మిషన్స్ కోసం అయితే ఆగడం జరిగింది. ఇప్పుడైతే నగరంలోని ఈ మెహదీపట్నంలో స్కైవాక్ నిర్మాణానికి అయితే ఇక్కడ లైన్ క్లియర్ అయిందనే చెప్పవచ్చు. అయితే త్వరలోనే ఈ స్కైవే నిర్మించనున్నట్లయితే హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ అయితే వెల్లడించడం జరిగింది. అయితే ఈ పెరిగిన ట్రాఫిక్ రద్దీ కారణంగానే రోడ్లపై నడిచి వెళ్లే వారికి అయితే భద్రతా దృష్ట్యా ఈ స్కైవాక్ నిర్మించాలని అయితే ప్రతిపాదనలు ఎప్పటి నుండో ఉన్నాయి. ఈ రైతు బజార్ ప్రాంతంలో ఉన్న ఈ తమ భూములను ఇచ్చేందుకైతే కేంద్ర రక్షణ శాఖ అంగీకరించడంతో అప్పట్లో అంగీకరించలేదు. అందుకోసమని ఇది వెనుకడుగు వేయడం జరిగింది. ఇప్పుడైతే ఈ రక్షణ శాఖ పరిధిలోని కొంత స్థలాన్ని అయితే ఇప్పుడు ప్రభుత్వానికి కేటాయించడం జరిగింది. అప్పట్లో చేసిన ప్రయత్నాలు ఏవి ఫలించలేదు. ఇప్పుడైతే ఈ స్కైవాక్ పనులు అయితే నిలిచిపోవడం జరిగింది. అయితే దీంతో అత్యంత రద్దీ ఉన్న ఈ మెహదీపట్నం రైతు బజార్ ప్రాంతంలో అయితే ట్రాఫిక్ సమస్య రోజు రోజుకి పెరుగుతూ పోతుంది. అయితే దీన్ని దృష్టిలో ఉంచుకొని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే ఈ అధికారం చేపట్టిన తర్వాత ఈ సిటీలో ట్రాఫిక్ రద్దీని అధిగమించాలని ఈ చర్యలను ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరిగింది. అయితే ప్రస్తుతానికైతే ఇక్కడ ఈ స్కైవే దగ్గరనైతే ఒకవేళ ఈ పనులు తొందరగా పూర్తయినట్లయితే పాదచారులు ఎవరైతే ఉన్నారో నడుచుకుంటూ వెళ్లే వారికి ఈజీ వే అవుతుందనే చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఉప్పల్ దగ్గరనైతే స్టేడియం దగ్గర మొత్తం స్కైవాక్ దగ్గర రామంతపూర్ దగ్గర నడిచే వాళ్ళైతే ఇప్పుడు స్కైవే మీదుగా నడుస్తున్నారు కాబట్టి పాదచారులకి కింద పెద్దగా ట్రాఫిక్ తో ఇబ్బంది లేకుండా ఉండేది. ప్రస్తుతానికైతే ఈ పనులు తొందరగా పూర్తయితే పాదచారులకి కొంతవరకైతే ఈ ట్రాఫిక్ మధ్యలో నుండి నడిచే బాధ్యత అయితే తప్పుతుందని అయితే మనకు తెలుస్తుంది. వీడియో జర్నలిస్ట్ శ్రీకాంత్ గౌతమి రిపోర్టింగ్ ఫ్రమ్ హైదరాబాద్, HMTV. 3380 చదరపు గజాల స్థలాన్ని తెలంగాణ ప్రభుత్వానికి రక్షణ శాఖ బదిలీ చేయనుంది. బదులుగా కేంద్రం డిఫెన్స్ విభాగానికి 15.15 కోట్ల విలువైన మౌలిక వసతులను ప్రభుత్వం కల్పించాల్సి ఉంటుంది. మరికొంత స్థలానికి 10 ఏళ్ల పాటు లైసెన్స్ రుసుము చెల్లించాలనే నిబంధనను కేంద్రం విధించింది. 4 వారాల్లోనే భూములను అప్పగించేందుకు అంగీకారం తెలిపింది. ముంబై హైవేలో అత్యంత కీలకమైన రైతు బజార్ జంక్షన్ లో ట్రాఫిక్ సమస్యకు మోక్షం లభించనుంది. వీలైనంత వేగంగా ఈ స్కైవే పనులు చేపట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు.
మెహదీపట్నం రైతు బజార్ వద్ద పాదచారులు రోడ్డు దాటాలంటే అదో పెద్ద టాస్క్. వాహనాలతో నిత్యం రద్దీగా ఉండే ఈ జంక్షన్ వద్ద రోడ్డు దాటేందుకు పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్డు క్రాస్ చేసే సమయంలో ఎటు నుంచి ఏ వెహికల్ వచ్చి తగులుతుందనే భయంతో రోడ్డు దాటాల్సి వస్తుంది. ఇక వృద్ధులకైతే ఇది మరింత జటిలంగా మారింది. సంవత్సరాల పాటుగా పడి ఉన్న ఈ స్కైవాక్ పనులు ఇప్పుడు ప్రారంభమయ్యాయి. ఇది పూర్తయితే పాదచారులు హాయిగా నడిచి వెళ్లొచ్చు.